జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం. ఆషాఢ కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఆషాఢ మాసంలో యతీశ్వరులు పౌర్ణమి నుండి చాతుర్మాస్య వ్రతమును ప్రారంభిస్తారు. ఈ 4 నెలలు ఒకే ప్రదేశంలో ఉంటూ అధ్యయనము, భక్తులకు ప్రవచన రూపకంగా అధ్యాపనం చేస్తూ ఉంటారు. వైష్ణవ సంప్రదాయంలో జీయరులకు ఏకాదశి వ్రతాచరణ చాలా ముఖ్యం. ఏకాదశి తిథిని విష్ణువాసరము అని అంటారు. చాతుర్మాస్య వ్రతం స్వీకరించిన తర్వాత వస్తున్నది కావున చాలా ప్రత్యేకమైనది. అలాగే ఈ వ్రతాచరణ చేసిన వారికి సమస్త కామనలు, కోరికలు ఇహపరములలో ఉన్నవి తీరుతాయని చెబుతారు. సమస్త కామనలు తొలగడానికి ఈ ఏకాదశి వ్రతమును ఏ విధముగా ఆచరించాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. దశమి తిథి రాత్రి నుండి ఏకాదశి పూర్తిగా ద్వాదశి అపరాహ్న సమయం వరకు ఉపవాసం ఉంటూ అపరాహ్నానికన్నా ముందు ద్వాదశి నాడు పారణ చేయడం, భోజనాధికాలు అతిథులు అభ్యాగతులను పిలుచుకొని భోజనం చేయడంతో ఈ వ్రతం ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాది స్తోత్రాలు, భాగవతంలోని ఏకాదశి మహాత్మ్యాన్ని వివరించేటువంటి కథలను కూడా చదువుకోవచ్చు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడము అనేది సంస్కృతంలో మనకు చెబుతున్నారు, ఉప సమీపే అనేటువంటి అర్థంలో. కానీ లోకంలో ఉపవాసం అంటే భోజనం లేకుండా అనేటువంటి అర్థం ప్రచారంలోకి వచ్చింది. దీన్ని రూఢి అంటారు, రూఢ్యర్థం అని కూడా అంటారు. కానీ నిజానికి భగవంతుని స్మరణలో భగవంతునికి దగ్గరగా మనస్సును ఉంచడమే నిజమైన ఉపవాసం. ఆహారం ఎక్కువగా స్వీకరించినట్లయితే శారీరక ఇబ్బందులు కలుగుతాయి. కావున ఆహారాన్ని స్వీకరించకుండా లేక తక్కువ స్వీకరిస్తూ చేసేటువంటి వ్రతాన్నే ఉపవాసంగా భావిస్తూ ఉన్నారు. ఇటు శారీరకంగా కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసాన్ని కనుక చేసినట్లయితే ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. మన పూర్వులు ఆరోగ్య రహస్యాలన్నింటినీ కూడా భక్తికి జోడిస్తూ చెప్పడం జరిగింది. అలాంటి వ్రతాల్లో ఈ ఏకాదశి వ్రతం చాలా ముఖ్యమైనది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇటు కృష్ణపక్షంలో అటు శుక్లపక్షంలో కూడా ఏకాదశి వస్తూ ఉంటుంది. ఈ 2 సార్లు నెలకు కనుక ఉపవాసాది కార్యక్రమాలు చేసినట్లయితే ఇటు ఆధ్యాత్మికంగా అటు ఆరోగ్యపరంగా కూడా చక్కని లాభాలు ఉంటాయని పూర్వులు మనకు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం కోసమని తయారు చేసి ఇచ్చారు. ఇలాంటి విశేషమైనటువంటి దినములలో విశేషమైన అంశములను మీ ముందుకు తీసుకొని రావడం కోసం ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ బంధువులకు, సన్నిహితులకు షేర్ చేసి ఇలాంటి విషయాలను అందించడానికి ప్రోత్సాహాన్ని అందించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వసుదేవోభిరక్షతు. వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వసుదేవోభిరక్షతు. స్వస్తి. శుభం భూయాత్. జై శ్రీమన్నారాయణ.